హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రథసప్తమి సందర్భంగా అయితే మా ఊరి పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జాతర అయితే జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నాం. అందుకే రెడీ అవుతున్నాం. ప్రతి ఇయర్ ఇక్కడైతే జాతర జరుగుతుంది. ఈ రథసప్తమి రోజు స్వామివారికి కళ్యాణం, అభిషేకం, యజ్ఞాలు అవన్నీ చేస్తారు. ఫస్ట్ మా పిల్లలకైతే స్నానం చేయించిన, వాళ్ళని రెడీ చేసి మంచిగా వండుకుంటారని అనుకుంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత వచ్చి పొయ్యి దగ్గర అయితే ఆడుతురు. మళ్ళీ మొత్తం మసి బొగ్గు అంతా అంటించుకున్నారు. వీళ్ళకి మళ్ళీ స్నానం చేపియాలి. ఇక్కడ మా చిక్క అయితే స్నానం చేసి కూర్చున్నది, వేసుకుంటుంది. స్కూల్ ఉన్నా లేకున్నా ఆమె చేతిలో పెన్సిల్, బుక్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడు రాసుకుంటూనే కూర్చుంటుంది. ఇంకా జాతరలకు అయితే వచ్చినాం. బైక్ల మీద రానికి రాదని ఆటోలో వచ్చినాం అందరం. ఈ జాతరకు రాకు అయితే 5-6 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మొత్తం చేంజ్ అయింది. గుడి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఇదైతే ఎంట్రెన్స్. మా అమ్మ అయితే ఇక్కడ డుగ్గుగాని ఎత్తుకుంది, నేను బబ్బుగాని ఎత్తుకున్నాను. చెరొకరికి సరిపోయినాం. ఇంకా వీళ్ళని ఎత్తుకొని వీడియో సరిగ్గా తీయడానికి వస్తలేదు. అందుకే అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసిన. జాతరలో మేము ఏమేమి కొన్నాం, ఏమేమి తీసుకున్నాం, ఏమేమి చేసినాం అనేది మొత్తం తీయడానికి రాలేదు. అందుకే కొన్ని క్లిప్స్ అయితే తీసి యాడ్ చేసిన. చూడండి, జాతరలకు ఎంట్రీ కాగానే మొత్తం రంగురంగుల బొమ్మలు, పీకలు, సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. ఇవి చూసి మా పిల్లలు డుగ్గువాడు సౌండ్ వింటే ఏడుస్తాడు. అందుకని ఏడుస్తాడేమో అనుకున్నా కానీ ఏం ఏడవలేదు. బాగానే చూస్తారు. వాళ్ళకి ఇవన్నీ కలర్ఫుల్గా అనిపించేసరికి కన్ను ఆర్పకుండా చూస్తారు. అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ చిక్క అయితే ఇప్పుడే ఈ బొమ్మలది కూసి ఇవి పిద్దరా అవి పిద్దరా అని అడుగుతుంది. ఫస్ట్ అయితే జాతరలకు పోయి వచ్చిన తర్వాత, గుడి లోపలికి పోయి వచ్చిన తర్వాత ఇప్పిస్తా అని చెప్పిన. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాం. గుడి దగ్గర ఇక్కడ ఒక సైడ్ అయితే కొబ్బరికాయలు అమ్ముతారు, ఇంకొక సైడ్ అయితే చెప్పులు వదులుకోవాలి. కొబ్బరికాయలు ఇక్కడ ఒకటి 40 రూపీస్ అంటే 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. గుడి లోపల అయితే అన్ని దేవుళ్ళవి విగ్రహాలు అవన్నీ తీసినాం. గుడి లోపల అయితే చూడండి ఎట్లుంది. ముందులో అయితే ఒక నంది ఉంది పెద్దది. కానుకలు సమర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మయ్య గారు రంగాపూర్ వాస్తవులు 516 రూపాయలు చెల్లించినారు. స్వామివారికి ఇక్కడైతే మేము కట్నాలు రాపించిన తర్వాత ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ఇక్కడ కట్నాలు రాపించే దగ్గర అయితే గుడి దగ్గర మొత్తం అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎవరెవరు ఎన్ని కట్నాలు రాపిస్తారు, ఎవరు వాళ్ళు రాపిస్తారు అనేది. ఇక్కడ మేము వచ్చే వరకే స్వాముల వారికి కళ్యాణం, ఒడి బియ్యం అవన్నీ అయితే అయిపోయినాయి. మధ్యాహ్నం టైం లేట్ అయింది కదా వచ్చినాం. ఆల్మోస్ట్ మా ఊరు వాళ్ళు అందరు ఇప్పుడు మధ్యాహ్నమే వచ్చారు, పొద్దున్న ఎవ్వరు రారు. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. 5 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చిన్నది. అక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకున్నాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్తున్నాం. గుడి అయితే చాలా పెద్ద ఉంది. లోపల కూడా మస్తు ప్లేస్ ఉంది. మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చినందుకు అయితే తొందర దర్శనం అయింది. ఇక్కడ మా డుగ్గుగానికి అయితే అది నెత్తిన పెడుతుంటే నవ్వుతుండు. తర్వాత అయితే బొట్లు పెట్టిన మా పిల్లలందరికీ, నేను పెట్టుకున్నా. దేవుడిని అయితే దర్శించుకున్నాం. వీడియో తీయనీకి వస్తలేదు, మా వాడు తీస్తుండే. ఇక్కడ ఈ రథసప్తమి రోజు అయితే సూర్యభగవాను అయితే నమస్కరించాలంట. సర్వ రోగాలు ఉన్నాయి మొత్తం పోతాయంట. మనం రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా లేచినెంబడే సూర్య నమస్కారం చేసుకోవాలని అంటారు కదా. ఆ సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు. అందుకే లేచినెంబడే సూర్య నమస్కారం అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఎక్కడిదక్కడనే ఎంట్రెన్స్ వేరే దిక్కుంది, అవుటింగ్ వేరే దిక్కుంది. ఇక్కడ బయటికి అయితే వెళ్ళినాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టొద్దు కదా, మా చిన్నోనికి ఇచ్చిన వాడే కొట్టొచ్చిండు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ స్వాముల వారికి పొద్దున తలవాలు పోసినట్టు కదా, అక్కడ ఒడిబియ్యం పోయడానికి అయితే పోతురు అందరూ. ఇంకా బయటనే కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం. లోపల అయితే అస్సలు కొట్టనిస్తలేరు. లోపల అసలు కొబ్బరికాయలు ఎంట్రీ లేదు.
స్వామివారికి దర్శించుకొని బయటికి వచ్చి అక్కడ గజస్తంభం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇక్కడ మా చిక్కేవాడు బొట్టు ఎట్లా పెట్టించుకుంటుంది. ఆమెకు బొట్టు, గంధం, పసుపు ఇవన్నీ పెట్టాలంటే ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలకు ఎవరికైనా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. మనం ఏం పెట్టుకుంటే ఆమెకైతే పెట్టాలి. మా అమ్మ అయితే బొట్టు, గంధం అవన్నీ పెడుతుంది. నేనైతే ఫోటో తీస్తున్నా. తర్వాత నేను కూడా పెడదాం అనుకున్నా కానీ వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా జాతరవి దేవుని దగ్గర అన్ని వీడియోస్, ఫొటోస్ తీసి పెట్టాలనుకున్నా కానీ నా చేతిలో మా బబ్బుగాడు ఉన్నందుకు ఏ వీడియోస్ తీయనీకైతే రాలేదు. మామూలుగా అయితే తీసిన అన్నీ. ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే గంధం, కుంకుమ పెట్టిన తర్వాత నమస్కరించుకొని బయటికి అయితే వెళ్ళినాం. బయటికి వెళ్ళే ముందర నంది దగ్గర అయితే ఇంకొక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం. సమూహ విరాళాలు ఇక్కడ వివరణగా కోరుతా ఉన్నాం. సమూహ పేర్లను నమోదు చేసుకుని స్వామివారి దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థాన అభివృద్ధికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే పక్కనే నంది ఉంది కదా, అందరు ఫోటోలు దిగుతారు. మేము కూడా దిగినాం. మా బబ్బులు చూడండి నంది కొమ్ములు పట్టుకొని ఆడుకుంటుండు. ఇదైతే దూరం నుంచి చూసి అయితే మేము తేరు అనుకున్నాం. మీరు కూడా నిజం చెప్పండి, తేరే అనుకున్నారు కదా. అది తేరు అయితే కాదంట, ప్రభలనంట. మొత్తం లైటింగ్స్ పెడతారు. నైట్ టైంలో డ్యాన్సులు పెడతారు. ఇక్కడ అన్నం తిని అయితే వచ్చి మళ్ళీ జాతర చేసుకుంటాం. ఇందాక చూపించిన లైటింగ్స్ పేరు అయితే ప్రభలన ఏమని అంటారంట. ఆ లైటింగ్స్ పెట్టి మొత్తం రికార్డింగ్ డ్యాన్సులు పెడతారు. ఈ జాతర దగ్గర ఈ డ్యాన్సులు పెట్టడం అయితే నాకు నచ్చలేదు. ఎవరైనా ఏమన్నా అనుకోండి, నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. టెంపుల్కి అన్నం పెట్టే దగ్గరికి అయితే 1 కిలోమీటర్ ఉంది. గుడి దగ్గర అంతా చెత్త అయితే దాన్ని కావచ్చు. ఇక్కడ లాస్ట్ దూరంగా పెట్టిరు. ఇక్కడ అన్నం, పప్పు, సాంబార్ అయితే వేసిర్రు. జాతర అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాం. మేమేమి తెచ్చుకున్నామో చూపిస్తా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పాలు చిక్ కోసం, ఇది అడ్డు కోసం. ఇవి రెండు అన్నీ కనపడుతున్నాయి. ఇంకా లయన్ టాక్ తమ్ముడు కనపడుతుండు. బొమ్మలే బొమ్మలు, ఇంకా బొమ్మలే బొమ్మలు. జాతర అయిపోయింది. బాయ్ బాయ్.
విని నువ్వు అంటే